డైనమిక్ హీరో. ఆస్కార్ కి రాజ్ గారికి ఉన్న సంబంధం ఏంటి అసలు? డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లోని సో ఆయన భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ అనే ఒక మంచి నాట్ మారుతి గారు డైరెక్షన్ టీము, మారుతి గారు టీము నాకు ఆఫర్ ఇచ్చింది. పాన్ ఇండియాలో పెద్ద హిట్లు కొట్టేవాళ్ళు ప్రభాస్ గారు లాంటి వాళ్ళు. విక్రమ్ గారి నుంచి కూడా ఒక అవును అవును త్రివిక్రమ్ సార్ నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం. సో ట్రాక్ మీద మూవీస్ అయితే ఉన్నాయి. త్రివిక్రమ్ గారితో కూడా ట్రాక్ లో ఉంది, అది కూడా సో వచ్చేస్తుంది. బాగానే బ్యాలెన్స్ చేస్తున్నారు అంటే హాలీవుడ్ లోని. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సౌర్య, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు యంగ్ అండ్ డైనమిక్ హీరో రాజ్ దాస్ రెడ్డి ఉన్నారు. సో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, మారుతి గారు డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లోని సో ఆయన భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ అనే ఒక మంచి నాటి అండ్ అసలు చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సినిమా. కంటిన్యూస్ గా మనం నవ్వుతానే ఉంటాం అనమాట. అది అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరియేషన్స్ లోకి తీసుకెళ్లిపోతుంది. సో ప్రస్తుతానికైతే రాజ్ మనతో పాటు ఉన్నారు. ఈ మధ్యలోనంటే 2018 ఆ టైంలో వచ్చిన మూవీ ఇది. బట్ ఈ మధ్యలో ఏం చేశారు, ఆస్కార్ కి రాజ్ గారికి ఉన్న సంబంధం ఏంటి అసలు? ఆస్కార్ లో అడుగు పెట్టాలంటేనే ఒక పెద్ద పాన్ ఇండియా లెవెల్ మూవీ చేసి ఉండాలి, లేదా డైరెక్షన్ చేసి ఉండాలి, ఆ టీమ్ తో వర్క్ చేసి ఉండాలి. బట్ రాజ్ కి ఎలా అవకాశం దొరికింది, అసలు దానిలోకి ఆయన ఎలా వెళ్ళగలిగారు? సో ఇవన్నీ కూడా వారితో మాట్లాడదాం. హాయ్ రాజ్, హాయ్ అండి. హౌ ఆర్ యూ? గుడ్ అండి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ యాక్చువల్లీ. మూవీలోని అసలు భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్, సో ఆ మూవీ గుర్తొస్తేనే అందులో ఇప్పటికీను ఆ క్యారెక్టర్ కిను ఓవరాల్ గా డిఫరెన్స్ అనమాట. సో యాక్చువల్ గా వాట్ ఈస్ యువర్ ప్యాషన్? అంటే మీరు యుఎస్ లో ఉంటున్నాను అని అన్నారు. మీ స్టార్టింగ్ కెరియర్ నుంచి మీరు ఎట్లాగా మూవీస్ లోకి వచ్చారు, దీంతో స్టార్ట్? అయితే ఈ భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ అనేది 2016 ఏప్రిల్ 29th రిలీజ్ అయింది. సో నాకు ఈ మూవీ మారుతి గారు డైరెక్షన్ టీము, మారుతి గారు టీము నాకు ఆఫర్ ఇచ్చింది. ఆఫర్ ఇచ్చారు ఆయన. సో ఆ టైంలో నన్ను క్యాస్ట్ చేశారు ఈ మూవీలో. నేను 2000 ఈ ముందు సినిమా చేయకముందే నేను యుఎస్లో చదువుకున్నాను. యుఎస్లో ఫిల్మ్ మేకింగ్ అండ్ యాక్టింగ్ దాంట్లో నేను చదువుకునేవాడిని. న్యూయార్క్ లో చదివాను నేను. న్యూయార్క్ లో చదువుకున్న తర్వాత నేను అక్కడ ఉన్న యాడ్స్